ఏ రాజీవ్ గాంధీ గారైతే తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించారో ఆ అంజయ్య గారి పేరు పక్కనే ఉండే పార్కుకు పెట్టిండి ఆనాడు ప్రభుత్వం. కానీ అంజయ్య గారి పేరు పోయింది, అది లుంబిని పార్క్ అయింది. ఇప్పుడు ఏ అంజయ్య గారిని అయితే అవమానించిన వ్యక్తి ఉన్నారో ఆయన విగ్రహాన్ని తెచ్చి మా నెత్తిన రుద్దడం అంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వాళ్ళు నేను మా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాను. మేము 10 ఏళ్లు చాలా సంస్కారవంతంగా వ్యవహారం చేసినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఉంటే దాని పేరు మార్చలేదు, అట్లే కొనసాగించాం. మా పేరు పెట్టుకోవచ్చు, ఇంకో పేరు పెట్టవచ్చు, కానీ మార్చలేదు. రాజీవ్ రహదారి అని స్టేట్ హైవే ఉంటే దాని పేరు కూడా మార్చలేదు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అని IIIT బాసరకు పేరుంటే నాలెడ్జ్ యూనివర్సిటీ అని దాన్ని కూడా మార్చలేదు, కొనసాగించినాం. ఉప్పల్లో ఉండే అంతర్జాతీయ స్టేడియంకు రాజీవ్ గాంధీ స్టేడియం అని పేరున్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప మార్చలేదు. అదే మాదిరిగా అంతర్జాతీయ విమానాశ్రయం పేరు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా దాన్ని కూడా కొనసాగించినాం తప్ప కుసంస్కారవంతంగా ఆలోచన చేయలేదు. కానీ ఇవాళ బాధతోనైనా చెప్పక తప్పడం లేదు. మీరు తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన మనందరి తల్లి లాంటి తెలంగాణ తల్లిని మీరు అగౌరవపరిచిన తర్వాత తప్పకుండా ఈ మాట బాధతోనే చెప్తా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు మరి తెలంగాణకు ఆయనకు సంబంధం ఏందో నాకే తెలియదు. రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలంటే మీ గాంధీ భవన్లో పెట్టుకో, లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో పెట్టుకో, ఎవరు వద్దంటలేదు. కానీ ఇవాళ తెలంగాణ సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వందలాది మంది పిల్లల ప్రాణాలు తీసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి క్రూర పరిహాసం ఆడే విధంగా తెలంగాణతో, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. నేను తప్పకుండా మాటిస్తా ఉన్నా మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి, మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్లీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. పార్టీ బీజేపీలోకి విలీనం కాబోతుంది అనేటటువంటి దానికి బీజేపీ కేంద్రంలో ఉంటున్నటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు పొందనీకే కమెంట్స్ కాడికించి కూడా మొదలుపెట్టిండ్రు. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారన్నా కాంగ్రెస్ పార్టీ అన్నా పడనటువంటిది బీజేపీ ఎక్కువ ఉంటుంది. ఇదే కేటీఆర్ అయ్యనేమో మరి అసెంబ్లీ సాక్షిగా ఎవరు ఎన్ని చెప్పినా చరిత్రలు లిఖించదగ్గేది ఏంది అని అంటే సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది. సోనియా గాంధీ గారి పేరు శిలాశాసనం. ఇది ఎవడు కూడా ఎన్ని చేసినా అది మర్చేటటువంటిది కాదని వాళ్ళ అయ్య చెప్తాడు. ఎందుకంటే చరిత్ర కూడా ఉన్న నిజమే, అది రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి చరిత్ర. కానీ కాంగ్రెస్ పార్టీని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల పేరును కూడా మార్చేస్తాం అనేటటువంటిది బీజేపీ యొక్క వ్యాఖ్యలు కేటీఆర్ నోట్లకేంచి వస్తున్నటువంటి దానికి సంకేతం ఏందయ్యా అని అంటే మొన్నటిదాకా మనం అనుకున్నాం కదా, ఇక బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటటువంటి దానికి సంకేతాలు ఇస్తుండు. ఇక పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే ఇస్తుండు. సిగ్గుపడండి కొంచెమన్నా. తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ యొక్క మహాతల్లి కాళ్ళ మీద మీరు పడ్డప్పుడు ఆ రోజు ఈ యొక్క జాతి ఆత్మగౌరవం అనేటటువంటిది ఇచ్చినటువంటి దానికి కృతజ్ఞత లెక్క మనం చూసినాం. కానీ ఈరోజు అహంకారం పెరిగి, అహంకారం ఇదే తెలంగాణ ప్రజలకు నచ్చక నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఈరోజు కళ్ళకాడు ఉంటున్నట్టు ఇక నడినెత్తిన ఎక్కి ఈరోజు అహంకారంగా నువ్వు మాట్లాడుతున్నావు. రాజీవ్ గాంధీ గారి విగ్రహము తీసేస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము అధికారంలోకి వస్తే అది కూడా పేరు మార్చేస్తామనంటే అంతలోపే నీ బీఆర్ఎస్ పార్టీకి గోరి కడతారు తెలంగాణ ప్రజలు. ఫస్ట్ నీ పార్టీ ఉంటే కదా నేను మళ్ళీ అధికారం గురించి మాట్లాడుతున్నాను. నీ పార్టీ ఉండదన్న సంగతి నీకు కూడా తెలుసు. నువ్వు బీజేపీలో పోతావు కాబట్టి ఆయల గిట్టాలని రిక్వెస్ట్ చేసుకొని చేస్తా సార్, చూడండి నేను కూడా మీ లైన్లోనే మాట్లాడుతున్నా అని చెప్పి ఈరోజు ఏదో వాళ్ళ యొక్క ఇంప్రెషన్లు కొట్టనికే చేస్తున్నటువంటి వ్యాఖ్యల కిందకి మేము చూస్తున్నాం.